హిందూ ఎడిటోరియల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే స్టూడెంట్స్ అందరికీ ఒక విన్నపం. మీలో బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ ఉన్నట్లయితే మీకోసం సెపరేట్గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. దాంట్లో మీకోసం సెపరేట్గా సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఎర్రర్ స్పాటింగ్ ఇలాంటి వాటన్నిటితో కూడిన ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. సో అది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎడిటోరియల్ టైటిల్లో మీకు స్టార్టింగ్లో ఆ ఛానల్ లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి దానికి మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఆ ఛానల్ని ఫాలో అవ్వండి. మార్నింగ్ 8:30 AM అక్కడ లైవ్ సెషన్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్న ఎడిటోరియల్ అనేది యూపీఎస్సీ కోసం డిజైన్ చేయబడింది. సో బ్యాంక్ ఆస్పిరెంట్స్ ప్లీజ్ మూవ్ ఓవర్ టు అవర్ ఎక్స్క్లూజివ్ బ్యాంక్ ఛానల్. టేక్ కేర్. సో ఇవాళ ఆర్టికల్ స్టార్ట్ చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ఇవాళ ఆర్టికల్ వచ్చేసి సెంట్రలైజింగ్ కంట్రోల్ని సెంట్రలైజ్ చేయడం అనే కాంటెక్స్ట్లో రాశారు. ద సెంటర్ మస్ట్ నాట్ అటెంప్ట్ టు రన్ యూనివర్సిటీస్ బై ప్రాక్సీ అపాయింట్మెంట్స్. యూనివర్సిటీస్ని సెంటర్ అది ఎడ్యుకేషన్ అనేది స్టేట్ కన్కరెంట్ లిస్ట్లోకి వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ వైస్ ఛాన్సలర్స్ మొత్తం షో అంతా రన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేసే విషయంలో కావచ్చు, యూనివర్సిటీ వ్యవహారాల్లో కావచ్చు, కంప్లీట్గా గవర్నర్స్ ఛాన్సలర్స్ అని మీ అందరికీ తెలుసు. అని ప్రతి యూనివర్సిటీ కూడా గవర్నర్ని ఛాన్సలర్గా మనం భావిస్తాం. గవర్నర్ ఈజ్ కన్సిడర్డ్ ఛాన్సలర్ కదా. ఎడ్యుకేషన్ అనేది స్టేట్ వైస్ ఛాన్సలర్స్ మొత్తం షో అంతా రన్ చేస్తున్నారు. సో ఇప్పుడు గవర్నర్స్ని మనం ఛాన్సలర్స్ అని చెప్పేసి అంటాం. అయితే గవర్నర్స్ని ఉపయోగించి యూనివర్సిటీస్ని మొత్తం కంట్రోల్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. అలా కాకుండా కంట్రోల్ అంతా కూడా సెంట్రలైజేషన్ జరగకుండా గవర్నర్స్ ద్వారా మొత్తం షో రన్ చేయడానికి ట్రై చేయకూడదు అని చెప్పి అంటున్నారు. ఇన్ ఏ ఫెడరల్ సెటప్ అంటే ఏ సెటప్ వేర్ ద పవర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సెంటర్కి స్టేట్స్కి మధ్య పవర్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యే విధానాన్ని మనం ఫెడరల్ సెటప్ అంటాం. అటెంప్ట్స్ ఎట్ అండర్మైనింగ్ ఎనీ స్టేక్ హోల్డర్ ఇన్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ మ్యాటర్లో ఎవరినైనా సరే వీకెన్ చేయడానికి, అండర్మైన్ చేయడానికి, తొక్కేయడానికి చేసే ప్రయత్నాలు విచ్ ఈజ్ ఇన్ ద కన్కరెంట్ లిస్ట్. ఎడ్యుకేషన్ ఏ లిస్ట్లో ఉంది? కన్కరెంట్ లిస్ట్లో ఉంది. మీకు షెడ్యూల్ 7లో రాస్తారు, షెడ్యూల్ 7లో మెన్షన్ చేస్తారు. సో కన్కరెంట్ లిస్టు, స్టేట్ లిస్టు, యూనియన్ లిస్ట్లో ఉన్న అంశాలపైన సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే అథారిటీ ఉంటుంది చట్టాలు చేయడానికి. స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన స్టేట్స్కి మాత్రం అథారిటీ ఉంటుంది. కన్కరెంట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన సెంటర్కి మరియు స్టేట్స్కి ఇద్దరికి కూడా అథారిటీ అనేది ఉంటుంది వాటిపైన చట్టాలు చేయడానికి. సో ఎడ్యుకేషన్ అనేది కన్కరెంట్ లిస్ట్లో ఉంది. మరి కన్కరెంట్ లిస్ట్లో ఉన్న అంశం పైన స్టేట్ గవర్నమెంట్స్కి పవర్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా పవర్స్ ఉంటాయి. కానీ కన్కరెంట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన ఏదన్నా చేస్తే స్టేట్ గవర్నమెంట్ని సంప్రదించాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలి. అంతేగాని వాళ్ళతో డిస్కస్ చేయకుండా, వాళ్ళని పట్టించుకోకుండా సెంటర్ తనకు నచ్చినట్టుగా చేసి అందులో ఉన్న స్టేక్ హోల్డర్స్ని అండర్మైన్ అంటే వీకెన్ చేయడానికి ట్రై చేయడం అనేది విల్ ప్రూవ్ డిస్రప్టివ్. అది డిస్రప్షన్స్కి దారితీస్తుంది. దానివల్ల మంచి కాదు కదా, చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పి అంటారు. The draft UGC minimum qualifications for appointment and promotion of teachers and academic staff in universities and colleges and measures for the maintenance of standards in higher education regulations 2025 seeks to do precisely this. ఈ చట్టం చాలా పెద్ద చట్టం. ఈ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే అదర్ స్టేక్ హోల్డర్స్ని అండర్మైన్ చేసేలాగా, వాటిని వీకెన్ చేసేలాంటి రెగ్యులేషన్స్తో వీళ్ళు వస్తున్నారు. Demonstrating the center's penchant for facilitating control over institutions through gubernatorial proxies, it proposes to divest state governments of their role in the selection process of vice chancellors of universities. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సెలెక్ట్ చేసే విషయంలో ఆ ప్రాసెస్లో స్టేట్ గవర్నమెంట్ యొక్క రోల్ అనేది ఉండకుండా చేయడానికి, స్టేట్ గవర్నమెంట్ అందులో భాగం కాకుండా చేయడానికి ఈ పర్టికులర్ కొత్త రెగ్యులేషన్స్ అనేవి పనిచేస్తున్నాయి. కొత్త రెగ్యులేషన్స్ అనేవి పనిచేయడం అనేది జరుగుతుంది. డైవర్స్ట్ అంటే ఏంటమ్మా? డైవర్స్ట్ అంటే రిమూవ్. స్టేట్ గవర్నమెంట్స్కి వైస్ ఛాన్సలర్ సెలక్షన్ ప్రాసెస్లో వాళ్ళకి ఎటువంటి రోల్ లేకుండా చేసే ప్రయత్నం అనేది జరుగుతుంది అని అర్థం. డైవర్స్ట్ అంటే రిమూవ్, డిప్రైవ్ ఆఫ్ అని అర్థం. వాళ్ళకి అవన్నీ తీసేయాలని అర్థం. ఆల్ పవర్స్ ఆర్ సాట్ టు బి వెస్టెడ్
ఆల్ పవర్స్ ఆర్ సాట్ టు బి వెస్టెడ్ ఇన్ ద ఛాన్సలర్. పవర్స్ అన్నీ కూడా ఛాన్సలర్ చేతిలో పెట్టాలి, దట్ ఈస్ గవర్నర్ ఇన్ మోస్ట్ స్టేట్ యూనివర్సిటీస్. అంత పవర్స్ అన్నీ కూడా గవర్నర్ చేతిలో పెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. బై టేకింగ్ అవే ది ఫంక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూటింగ్ ద సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ఫ్రమ్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్. సో జనరల్గా ఈ సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా రిక్రూట్మెంట్స్ కానీ రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ఆ ఫంక్షన్ అంతా కూడా ఎవరు తీసేసుకుంటున్నారు? గవర్నర్ తీసేసుకునే సిచ్యువేషన్ ఈ కొత్త రెగ్యులేషన్స్లో మనకు కనిపిస్తున్నాయి. సచ్ ఏ కమిటీ వుడ్ కంప్రైజ్ ఎ నామినీ ఈచ్ ఆఫ్ ద ఛాన్సలర్, యూజీసీ చైర్మన్ అండ్ ఆఫ్ ద రెస్పెక్టివ్ యూనివర్సిటీ సిండికేట్ ఆర్ సెనెట్. సో ఈ కమిటీలో ఎవరుంటారమ్మా? ఒక నామినీస్ ఉంటారు, ఛాన్సలర్ ఉంటారు, యూజీసీ చైర్మన్ ఉంటారు, మరియు రెస్పెక్టివ్ యూనివర్సిటీ సిండికేట్ మరియు సెనెట్ కూడా ఉంటుంది. సిండికేట్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ ఎ కామన్ ఇంట్రెస్ట్. ద ఛాన్సలర్ వుడ్ అపాయింట్ ద వీసీ అవుట్ ఆఫ్ 3 to 5 నేమ్స్ రికమెండెడ్ బై ద కమిటీ. సో 3 నుంచి 5 మెంబర్స్ని ఈ కమిటీ రికమెండ్ చేస్తుంది. దాంట్లో ఒకరిని ఛాన్సలర్ అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఎనీ వైలేషన్స్ ద డ్రాఫ్ట్ వాన్స్ కుడ్ అట్రాక్ట్ డిబార్మెంట్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఇన్ యూజీసీ స్కీమ్స్ అండ్ డినయల్ ఆఫ్ ఫండింగ్ అండర్ ద యూజీసీ యాక్ట్. ఒకవేళ ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వకపోతే, వైలేట్ చేస్తే ఏమవుతుందమ్మా? ఇట్ కుడ్ అట్రాక్ట్ డిబార్మెంట్. యూజీసీ స్కీమ్స్లో పార్టిసిపేట్ చేయకుండా డిబార్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ డినయల్ ఆఫ్ ఫండింగ్ అండర్ ద యూజీసీ యాక్ట్. యూజీసీ యాక్ట్ ప్రకారం ఫండింగ్ని డినై చేసే అవకాశం కూడా ఉంటుంది. ఫండింగ్ ఇవ్వకుండా ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. దిస్ కమ్స్ అగెన్స్ట్ ది బ్యాక్డ్రాప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ రాజ్ భవన్స్ ఆన్ అపాయింటింగ్ వీసీస్ విచ్ హ్యావ్ డిప్రైవ్డ్ సెవరల్ యూనివర్సిటీస్ particularly in Tamil Nadu of leadership. So this comes against the backdrop of conflicts. So ఇది ఏ బ్యాక్డ్రాప్లో వస్తుంది? against the backdrop of conflicts between state governments and Raj Bhavans. స్టేట్ గవర్నమెంట్కి రాజ్ భవన్కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తున్నాయి. ఆ బ్యాక్డ్రాప్లో మనకి రాజ్ భవన్ అంటే ఎవరమ్మా? గవర్నర్స్ ఉండే బంగ్లా కదా. వీసీస్ని అపాయింట్ చేసే విషయంలో గవర్నర్ ఒక వేలో వెళ్తుంటే స్టేట్ గవర్నమెంట్స్ ఇంకో దారిలో వెళ్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేయకుండా అలా ఆపేశారు. సో చాలా యూనివర్సిటీస్ ఎస్పెషల్లీ తమిళనాడులో లీడర్షిప్ కొరత వచ్చేసే పరిస్థితి మనకు వచ్చింది. సో దే హ్యావ్ డిప్రైవ్డ్ సెవరల్ యూనివర్సిటీస్ ఆఫ్ లీడర్షిప్. డిప్రైవ్ అంటే రిమూవ్ అని. న్యాచురల్లీ అపోజిషన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ సెవరల్ స్టేట్స్ ఇంక్లూడింగ్ తమిళనాడు విచ్ పాస్డ్ ఎ హౌస్ రెజల్యూషన్ అర్జింగ్ ద సెంటర్ టు ఇమీడియట్లీ విత్డ్రా ద డ్రాఫ్ట్. సో న్యాచురల్గా అపోజిషన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ సెవరల్ స్టేట్స్. చాలా రాష్ట్రాల నుంచి అపోజిషన్ అనేది వచ్చింది, వ్యతిరేకత అనేది వచ్చింది. ఇంక్లూడింగ్ తమిళనాడు నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. సో ఇది ఏం చేసింది తమిళనాడు? విచ్ పాస్డ్ హౌస్ రెజల్యూషన్ అర్జింగ్ ద సెంటర్ టు ఇమీడియట్లీ విత్డ్రా ది డ్రాఫ్ట్. సో యూజీసీ రెగ్యులేషన్స్ డ్రాఫ్ట్ తీసుకొచ్చారు. డ్రాఫ్ట్ అంటే ఫైనల్ వెర్షన్ కాదు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని. సో దాన్ని ఇమీడియట్గా మీరు రిమూవ్ చేసేయాలి, విత్డ్రా చేసేయాలని చెప్పేసి తమిళనాడుతో పాటు చాలా రాష్ట్రాల నుంచి రిక్వెస్ట్లు అనేవి వచ్చాయి. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ has argued that the draft is not only against the basic federal principles enshrined in the constitution but also poses a threat to the higher education system. సో తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఏమన్నారు? డ్రాఫ్ట్ అంటే ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఫైనల్ వెర్షన్ కాదు, ప్రజెంట్ ఉన్న వెర్షన్ ఏదైతే ఉందో ఈజ్ నాట్ ఓన్లీ అగెన్స్ట్ ద బేసిక్ ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఎన్ష్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్లో ఎన్ష్రైన్ చేసిన బేసిక్ ఫెడరల్ ప్రిన్సిపల్స్. అంటే ఫెడరల్ అంటే ఏంటమ్మా? షేరింగ్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. ఆ ప్రిన్సిపల్స్ని అపోజ్ చేయడమే కాదు, ఇట్ ఆల్సో పోజెస్ ఎ థ్రెట్ టు ది హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి కూడా ఇది ఒక థ్రెట్ని పోజ్ చేస్తుంది. కేరళ చీఫ్ మినిస్టర్ పినరయి విజయన్, ద ఏఐఏడిఎంకే అండ్ ద సిపిఐఎం హ్యావ్ ఎండోర్స్ దిస్ స్టాన్స్. వాళ్ళు కూడా ఎంకే స్టాలిన్ యొక్క స్టాన్స్, ఆయన ఎంచుకున్న మార్గాన్ని వీళ్ళు ఎండోర్స్ చేశారు, సపోర్ట్ చేశారని అర్థం. ఏ ప్రపోజల్ టు మేక్ నాన్ అకాడమిక్స్ ఎలిజిబుల్ ఫర్ ద బీసీఎస్ జాబ్ హ్యాస్ ఆల్సో డ్రాన్ క్రిటిసిజం. అకాడమిక్స్లో ఎటువంటి సంబంధం లేని వాళ్ళు కూడా వీసీ జాబ్కి అప్లై చేయడానికి వాళ్ళకి ఎలిజిబుల్ చేసే ప్రపోజల్ కూడా వచ్చింది. అది కూడా క్రిటిసిజంని పొందినట్టు. సో ఇట్ హ్యాస్ అట్రాక్టెడ్ క్రిటిసిజం. The draft says such non-academics must have served for at least 10 years at a senior level in industry, public administration, public policy and or public sector undertakings with a proven track record of significant academic or scholarly contributions. So ఈ డ్రాఫ్ట్ ఏమంటుంది? నాన్ అకాడమిక్స్ మస్ట్ హ్యావ్ సర్వ్డ్ ఫర్ అట్లీస్ట్ 10 years. కనీసం 10 సంవత్సరాలు వీళ్ళు పనిచేయాలి. ఎక్కడ? అట్ ఎ సీనియర్ లెవెల్ ఇన్ ఇండస్ట్రీలో సీనియర్ లెవెల్లో పనిచేయాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసి ఉండాలి. పబ్లిక్ పాలసీలో కానీ, పబ్లిక్ సెక్టర్ పిఎస్యూస్లో కానీ పనిచేసి ఉండాలి.
ఓకే. అయితే విత్ ఎ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ అకాడమిక్ ఆర్ స్కాలర్లీ కాంట్రిబ్యూషన్స్ ఏదో చేసి ఉండాలి లేదా అకాడమిక్ కాంట్రిబ్యూషన్స్ ఉండాలని చెప్పి రాశారు. మిస్టర్ పినరయి విజయన్ ఫియర్స్ దట్ దిస్ కుడ్ బి యూస్ టు అపాయింట్ సంఘ్ పరివార్ లాయలిస్ట్. సో దీన్ని వాడుకొని ఆర్ఎస్ఎస్లో భాగమైన సంఘ్ పరివార్లో లాయల్గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్గా అపాయింట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన భయపడుతున్నారు. However, universities have benefited from the scholarship of non-academics such as former President K.R. Narayanan and scientist Y. Naidamma. Appointing academics does not guarantee visionary leadership. అయితే ఈ ఆర్టికల్ ఏముంటుందంటే అకాడమిక్స్ని పెడితేనే మనకి విజనరీ లీడర్షిప్ ఉంటుంది అని ఏం లేదు, దానివల్ల ఏం గ్యారంటీ లేదు. నాన్ అకాడమిక్స్ని మీరు లీడర్స్గా పెట్టినప్పుడు కూడా ఉపయోగాలు ఉన్నాయి. లైక్ వై నాయుడమ్మ పెట్టినప్పుడు, కేఆర్ నారాయణ పెట్టినప్పుడు కూడా మనకి మంచి ఫలితాలు వచ్చాయని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. The proposal to extend the VC's tenure from the typical 3 to 5 years is welcome. 3 నుంచి typical 3 to 5 years. సో జనరల్గా వీసీ టెన్యూర్ అనేది 3 years ఉంటుంది, దాన్ని 5 yearsకి పెంచడానికి తీసుకొస్తున్న ప్రపోజల్ అనేది ఆహ్వానించదగ్గది అని అర్థం. The UGC would do well to remove anti-federal clauses from the draft regulations and allay apprehensions on other provisions. So UGC would do well to remove anti-federal clauses. సో ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్లో యాంటీ-ఫెడరల్ క్లాసెస్ అన్నిటిని రిమూవ్ చేయాలంటే, ఫెడరల్ అంటే అర్థం ఏంటమ్మా, స్టేట్కి సెంటర్కి పవర్స్ షేర్ అయ్యేలాగా, ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా ఉండేదని మనం ఫెడరల్ స్కీమ్స్ అంటాం. అలా కాకుండా సెంటర్కి మాత్రమే సపోర్టివ్గా ఉండేలాంటి విషయాలు ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయాలి దీంట్లోంచి, డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ నుంచి. అండ్ అలే అప్రహెన్షన్స్ ఆన్ ది అదర్ ప్రావిజన్స్ నుంచి అప్రహెన్షన్స్ అంటే భయాల్ని రిమూవ్ చేయాలి. ఇన్ ది లాంగ్ రన్, అలే అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అలే? ALLAY అంటే మనకి ఏమైనా కన్సర్న్స్ ఉన్నా, భయాలు ఉన్నా వాటిని పోగొట్టడాన్ని అలే అంటాం. In the long run, it should aim for reforms to obliterate any governmental role in university administration. ఫ్యూచర్లో అసలు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో గవర్నమెంట్ ఊరికే ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితి ఉండకుండా రిఫార్మ్స్ తీసుకొచ్చి వాటిని కంప్లీట్గా ఒబ్లిటరేట్ చేయాలి, అంటే రిమూవ్ చేసేయాలి. ఎటువంటి ఇంటర్వెన్షన్ ఉండకూడదు, యూనివర్సిటీస్ ఇండిపెండెంట్గా అటానమస్గా ఫంక్షన్ చేసేలా ఉండాలి. ఎక్సెప్ట్ మేబీ ఫర్ ఫండింగ్ మాత్రం గవర్నమెంట్ నుంచి రావాలి. అండ్ ఎలివేట్ దెమ్ ఇంటూ ట్రూలీ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ దట్ నర్చర్ ఎక్సలెన్స్. అవి అటానమస్ ఇన్స్టిట్యూషన్స్గా వాటికి ఇండిపెండెన్స్ ఉన్నట్టుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ ఎక్సలెన్స్ని నర్చర్ అంటే మెల్లమెల్లగా దానికి కేర్ తీసుకొని గ్రో చేసేలాగా చేయడాన్ని నర్చర్ చేయడం అంటాం. సో మొక్కలకి మంచిగా ఎరువులు వేసి అన్నీ చేసాం అనుకోండి, వీఆర్ నర్చరింగ్. పిల్లల్ని బాగా పోషించి పోషక పదార్థాలు పెట్టి మంచిగా చదివించామనుకోండి, వీఆర్ నర్చరింగ్ దెమ్ అని అర్థం. ఓకే, మరి భోగి రోజు రాత్రంతా మా చెల్లెళ్ళు, బావలు, మేనకోడళ్ళు అందరితో ఆడుకున్నాం. నైట్ 1:32 అయిపోయింది. మార్నింగ్ 5:30కి లేచి భోగి మంటలు దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత డాకు మహారాజ్ మూవీకి వెళ్ళాను మార్నింగ్ షోకి. 8:30కి మీకు సెషన్ చేయడానికి ట్రై చేశాను. సో గ్యాప్ లేదు. ఓకే, అయినప్పటికీ మీకు ఎడిటోరియల్ పొరపాటును కూడా మిస్ అవ్వకూడదు. నాకు వీలైనంత వరకు, కుదిరినంత వరకు ఏ రోజు ఎడిటోరియల్ మిస్ చేయకుండా చేయాలని నేను గట్టిగా ఒక పంతం పట్టుకున్నాను. కాబట్టి నేను ఉన్న చోట సిగ్నల్ లేదని, ఎక్కడ సిగ్నల్ ఉంటుందని వెతుక్కుంటూ వచ్చాను. ఈ ఊర్లో మనకి ఇంకా వైఫై కనెక్షన్స్ అన్ని చోట్ల అందుబాటులో లేవు. సో హాట్స్పాట్తోనే చేయాలి. హాట్స్పాట్తో లైవ్ స్ట్రీమింగ్ ఇష్యూ రాకుండా ఎక్కడ దొరుకుతుందని చెప్పి కొనుక్కొని ఇప్పటికీ సో మా ఊరు వచ్చి చేయగలుగుతున్నాను. సో మరి మీరు సైలెంట్గా చూసేసి వెళ్ళిపోతే కుదురుతుందా? ఏం చేయాలి? లైక్ చేయాలి, ఖచ్చితంగా లైక్ చేయాలి. అండ్ నేను ఎంత కష్టపడి ఇలాంటి టైంలో పర్సనల్ టైంని, ఫ్యామిలీ టైంని పక్కన పెట్టి మీకు చెప్తున్నానో, మీరు అంతే శ్రద్ధగా 1 గంట సేపు మీ ఎంజాయ్మెంట్ని పక్కన పెట్టేసి వినండి. ఈరోజు కూడా మనం మిస్ కాకుండా, ఒక్కరోజు కూడా డిసిప్లిన్ మిస్ కాకుండా కానివ్వండి. సో డోంట్ మిస్ దిస్, లిజన్ టు ఇట్ ప్రాపర్గా మీరు వినేసి లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ దట్. సో మరి రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ చూస్తే, టోన్ ఆఫ్ ది అదర్ ఏంటి? క్రిటికల్, డెఫినెట్గా క్రిటికల్, ఎందుకంటే యాంటీ ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి. సో క్రిటిసైజ్ చేస్తుంది. స్టేట్స్ని తొక్కేసేలాగా, వైస్ ఛాన్సలర్స్ని తొక్కేసే అలాంటి ప్రావిజన్స్ ఉన్నాయి. సో కాబట్టి అదర్ ఆర్టికల్ దాన్ని క్రిటిసైజ్ చేస్తుంది. మెయిన్ ఐడియా ఆఫ్ ది ఆర్టికల్ ఏంటి? ఏ థీమ్ అయితే రిపీటెడ్గా చెప్తారో అది మెయిన్ ఐడియా అవుతుంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఇన్ యూనివర్సిటీ గవర్నెన్స్ అని చెప్పాలా? ద బెనిఫిట్స్ ఆఫ్ అపాయింటింగ్ నాన్ అకాడమిక్ వైస్ ఛాన్సలర్స్ అని చెప్పాలా? ద ఇంపాక్ట్ ఆఫ్ UGC's డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ఆన్ స్టేట్ అటానమీ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పాలా? నెసెసిటీ ఆఫ్ ఒబ్లిటరేటింగ్ గవర్నమెంట్ రోల్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ అని చెప్పాలా? ఏం చేయాలి? ఇవన్నీ ఆర్టికల్లో చెప్పినవే. ఫెడరల్ ప్రిన్సిపల్స్ని ఎన్ష్యూర్ చేయాలని చెప్పారు.
నాన్ అకాడమిక్ వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, లైక్ కేఆర్ నారాయణన్, నాయుడు అమ్మ గురించి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అన్నీ చెప్పారు. కానీ అవి మెయిన్ ప్రిన్సిపల్స్, మెయిన్ ఆర్టికల్స్ అంటే కాదు. సో మెయిన్ ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ థింగ్, వీటన్నిటిలోకి ఖచ్చితంగా మనం చెప్పగలిగింది ఏంటి? ఓకే, ఏది మెయిన్ ఐడియా? చూస్తున్న వాళ్ళు మీరు చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఎవ్రీవన్. అన్నీ కూడా ఆర్టికల్లో చెప్పిన అంశాలే. అన్ని ఆర్టికల్లో చెప్పినప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా మెయిన్ ఐడియాగా మనం చెప్పగలిగింది ఏంటి? విచ్ సెంటెన్స్ కెన్ బి సెడ్ యాజ్ మెయిన్ ఐడియా? ఆలోచించి ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఐఎమ్ వెయిటింగ్. చూస్తున్న వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఇది ఆర్టికల్లో చెప్పారు, ఇది ఆర్టికల్లో చెప్పారు, ఇది చెప్పారు, ఇది కూడా చెప్పారు. అన్ని లాస్ట్ చెప్పినట్లేదు, బట్ మిగిలిన 3 చెప్పారు. బట్ ఏది మెయిన్ ఐడియా అవుతుంది? యువర్ ఆన్సర్ షుడ్ బి దిస్. యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్కి సంబంధించి కదా ఆర్టికల్ దేని గురించి? యూజీసీ యొక్క డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్. ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ఎడ్యుకేషన్లో స్టేట్ యొక్క అటానమీని తగ్గించేలాగా కనిపిస్తున్నాయి. అందువల్ల స్టేట్ అటానమీ పైన వాట్ యు కాల్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది మేజర్ పాయింట్. దాంట్లో సబ్ పాయింట్స్గా మిగిలినవన్నీ చెప్పారు. సో మెయిన్ ఐడియా అన్నప్పుడు మీరు ఆన్సర్ పెట్టాల్సింది సి. వెరీ గుడ్. Based on the article, what can be inferred about the relationship between the center and the states in education? ఆర్టికల్ ప్రకారం వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ద రిలేషన్షిప్, సెంటర్కి స్టేట్కి మధ్య రిలేషన్ పరంగా ఎలా చెప్పొచ్చు? కొలాబరేటివ్గా, హార్మోనియస్గా ఉందా? డెఫినెట్గా లేదు. ఎందుకంటే గవర్నర్స్ని ఉపయోగించి పవర్స్ అన్ని సెంటర్ తన చేతిలో తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది, అది కరెక్ట్ కాదు అని ఫెడరల్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడారు. ఇట్ ఈస్ స్ట్రెయిన్డ్ డ్యూ టు సెంట్రలైజేషన్ ఎఫర్ట్స్. ఎస్, మొత్తం అంతా వాళ్ళ చేతిలో తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి స్టేట్కి సెంటర్కి మధ్య రిలేషన్స్ ఏమవుతున్నాయి? స్ట్రెయిన్ అవుతున్నాయి. ఎస్, ఇది కరెక్ట్. ఇంకా నెగిటివ్ టోన్లో ఉంది. సెంటర్కి స్టేట్కి రిలేషన్స్ పాజిటివ్గా ఉన్నట్టుగా మనకి చెప్పలేదు. ఇక్కడ స్టేట్స్ కంప్లీట్ అటానమీ ఉందన్నారు, నో ఛాన్స్. సెంటర్ అవాయిడ్స్ ఇన్వాల్వ్మెంట్ అన్నారు, లేదు, సెంటర్ ఇన్వాల్వ్ అవుతుంది. గవర్నర్స్ పేరుతో సెంటర్ అన్ని వ్యవహారాల్లో తలదోచడం అనేది మనం చూస్తున్నాం. ఇది ఇన్ఫరెన్స్. విచ్ అజంప్షన్ అండర్లైస్ ది ఆర్టికల్స్ ఆర్గ్యుమెంట్? ఇప్పుడు చెప్పండి, ఆర్టికల్ యొక్క ఆర్గ్యుమెంట్ని ఏ అజంప్షన్ సపోర్ట్ చేస్తుంది? సో ఆర్టికల్లో చెప్పిన దానికి సపోర్టింగ్ స్టేట్మెంట్స్ వీటిలో ఏదో మీరు పట్టుకోండి, గెస్ చేయండి. Try to answer this question. Centralized control is more effective for maintaining standards? No. ఆధార్ దాన్ని సపోర్ట్ చేయరు. సెంట్రలైజ్డ్ కంట్రోల్ వద్దు, ఫెడరలిజంని గౌరవించండి, స్టేట్స్ అటానమీని దెబ్బతీయొద్దు అని ఆధార్ అంటున్నారు. సో ఆధార్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి మీరు. స్టేట్స్ ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ మేనేజింగ్ హైయర్ ఎడ్యుకేషన్? డెఫినెట్లీ నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్, కంప్లీట్గా నెగిటివ్గా ఉంది, అది ఎక్స్ట్రీమ్ నెగిటివిటీలో ఉంది. సో డెఫినెట్గా ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ బ్యాలెన్స్డ్ గవర్నెన్స్? ఎస్. సో ఆధార్ ఏం ఫీల్ అవుతున్నారు? ఫెడరల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటమ్మా? స్టేట్స్ యొక్క రైట్స్ని గౌరవించాలి. ఎవరు? సెంటర్కి స్టేట్స్కి మధ్య పవర్స్ అనేవి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, స్టేట్స్ యొక్క రైట్స్ని సెంటర్ గౌరవించాలి అనేది మేజర్ పాయింట్. అది మనం అజంప్షన్గా తీసుకొని చెప్పొచ్చు. నాన్ అకాడమిక్స్ కెనాట్ ఇది కాదు, ఇవి చిన్న పాయింట్స్, ఇవి మేజర్ అజంప్షన్స్ కాదు. సో అజంప్షన్ ఈజ్ సి. What specific change does the UGC draft regulation propose regarding vice chancellor appointments? వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ విషయంలో యూజీసీ రెగ్యులేషన్ అనేది ఏంటి, ఏ స్పెసిఫిక్ చేంజ్ తీసుకొచ్చింది అంటున్నారు? చెప్పండి. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? స్పెసిఫిక్ చేంజ్ ఏం తీసుకొచ్చింది? అపాయింట్మెంట్ విషయంలో వీఆర్ రిఫరింగ్ టు అపాయింట్మెంట్స్. ఆన్సర్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు అపాయింట్మెంట్స్ చెప్పండి. సో దిస్ ఈజ్ ది ఆన్సర్.
వెస్టింగ్ ద ఛాన్సలర్ విత్ ద సోల్ పవర్ టు అపాయింట్ వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేసే పవర్ ఎవరి చేతిలో పెట్టేశారు? ఛాన్సలర్ చేతిలో పెట్టేస్తున్నారు కంప్లీట్గా. ఛాన్సలర్ అంటే ఎవరు? గవర్నర్. ఛాన్సలర్ అంటే ఎవరమ్మా? గవర్నర్. గవర్నర్ చేతిలో కంప్లీట్గా పెట్టడం జరిగింది. సో మీరు అలోయింగ్ నాన్ అకాడమిక్స్ టు బికమ్ వైస్ ఛాన్సలర్స్ అని అంటున్నారు. అలోయింగ్ నాన్ అకాడమిక్స్ టు బికమ్ వైస్ ఛాన్సలర్స్ అని అంటున్నారు మీరు. సో అది కరెక్టా ఇది కరెక్టా మనం చూద్దాం. నాన్ అకాడమిక్స్ని వైస్ ఛాన్సలర్స్గా అవ్వడం అనేది నుంచి మాట్లాడి ఉండొచ్చు, కానీ అది మెయిన్ థింగా లేకపోతే ఏంటి? ఇక్కడ చూడండి, ద ఛాన్సలర్ వుడ్ అపాయింట్ ది వీసీ అవుట్ ఆఫ్ 3 to 5 నేమ్స్ రికమెండెడ్ బై ద కమిటీ. కమిటీ రికమెండ్ చేస్తుంది, కానీ అపాయింట్మెంట్ చేసేదెవరు? ఛాన్సలర్ అపాయింట్ చేస్తారు. ఫైనల్గా అపాయింట్ చేసేది ఛాన్సలరే. అది ఒక దగ్గర మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇంకా చూద్దాం ఇంకా ఏమైనా అలోయింగ్ నాన్ అకాడమిక్స్ టు బికమ్ వైస్ ఛాన్సలర్స్ అని ఇచ్చారు కదా, ఇది కూడా మనం చూద్దాం. A proposal to make non-academics eligible for VC's job has also drawn criticism. Non-academicsని VC జాబ్కి ఎలిజిబుల్ అయ్యేలాగా చేసే ప్రపోజల్ కూడా ఉంది. The draft says that such non-academics must have served for at least 10 years at a senior level in industry, public administration, public policy and or public sector undertakings అని చెప్పి రాయడం అనేది జరిగింది. సో నాన్ అకాడమిక్స్ని VC జాబ్కి ఎలిజిబుల్ అయ్యేలాగా చేయాలి అనేది కూడా మనకి ఆర్టికల్ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్లో ఉన్నాయి. సో వైస్ ఛాన్సలర్ ఇక్కడ మాట్లాడుతుంది వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్స్ గురించి. సో బి కూడా మనకి కరెక్ట్గానే కనిపిస్తుంది. ఛాన్సలర్కి మాత్రమే అపాయింట్ చేసే విషయంలో సోల్ పవర్ ఉంది. సి కూడా కరెక్టే. ఏది పెడతాం ఆన్సర్? వాట్ వుడ్ యూ గో విత్? దీంట్లో ఏది కరెక్ట్ ఆన్సర్గా పెడతారు? థింక్ చేయండి. You want to go with B? You want to go with B? ఉన్న వాటిలో బెటర్ ఆప్షన్ బి లాగా కనిపిస్తుందా మనకి? బిట్వీన్ బి అండ్ సి. ఇదేమో టెన్యూర్ ఇంక్రీజ్ చేయడం. సో మనం అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బిట్వీన్ బి అండ్ సి ఏం పెడతాం? నాన్ అకాడమిక్స్ని వైస్ ఛాన్సలర్ అవ్వడానికి యూజీసీ రెగ్యులేషన్లో ప్రపోజల్ అనేది మనకు ఉంది. అలాగే ఛాన్సలర్కి సోల్ పవర్ టు అపాయింట్ వైస్ ఛాన్సలర్. సో లెట్స్ గో విత్ బి. బి ఈజ్ ఎ బెటర్ ఆప్షన్ బికాజ్ ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్. ఇది క్లియర్గా మెన్షన్ చేశారు. సిలో ఛాన్సలర్కి పవర్ ఉన్నప్పటికీ కూడా సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో ఛాన్సలర్తో పాటు యూజీసీ చైర్పర్సన్ అండ్ వేరే వాళ్ళు కూడా ఉంటారు. కమిటీ ఇచ్చిన మెంబర్స్లో ఈ 3 నుంచి 5 మెంబర్స్ ఇస్తే దాంట్లో ఒకరిని ఛాన్సలర్ సెలెక్ట్ చేస్తారు. సో అందుకని కంప్లీట్గా ఛాన్సలర్ చేతిలోనే ఉంది. అంటే అల్టిమేట్గా ఆయనే సెలెక్ట్ చేసేటప్పటికీ కూడా సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీలో ఛాన్సలర్తో పాటు వేరే వాళ్ళు కూడా ఉంటారు. సో బెటర్ ఆప్షన్ వచ్చేసి బి. లెట్స్ గో విత్ బి. వాట్ పొటెన్షియల్ పెనాల్టీ డస్ ద డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ఇంపోజ్ ఫర్ నాన్ కంప్లైన్స్? రూల్స్ని ఫాలో అవ్వకపోతే పెనాల్టీ ఏంటని చెప్తుంది. ఏం చెప్తుంది? డిబార్మెంట్ ఫ్రమ్ యూజీసీ ఫండింగ్ అండ్ స్కీమ్స్. యూజీసీ ఫండింగ్ మరియు స్కీమ్స్ నుంచి డిబార్ చేస్తారు. అంతే కదా? డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వకపోతే, ఈ రూల్స్ని ఫాలో అవ్వకపోతే ఏ పెనాల్టీ వేస్తారమ్మా? ఏ పెనాల్టీ వేసే అవకాశం ఉంది? డిబార్మెంట్ ఫ్రమ్ యూజీసీ ఫండింగ్ అండ్ స్కీమ్స్. ఓకే, డైవెస్ట్ అనే పదానికి శరణం ఏంటి? డైవెస్ట్ అంటే స్ట్రిప్, రిమూవ్, డిప్రైవ్. ఇది డైవెస్ట్ అనే పదానికి మీనింగ్. ఫియర్ ఆర్ యాంగ్జైటీ అబౌట్ సంథింగ్ అన్ప్లెజెంట్ ఏంటి? అప్రహెన్షన్. అప్రహెన్షన్ అంటే ఏదో జరిగిపోతుంది, భవిష్యత్తులో ఏదో జరిగిపోతుంది అనే భయాన్ని మనం
యాప్రహెన్షన్ అని చెప్పేసి అంటాం. అటానమస్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే సెల్ఫ్ గవర్నింగ్ ఆర్ ఇండిపెండెంట్, ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా ఉంటే మనం అటానమస్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్.